దేశ సర్వోన్నత న్యాయస్థానంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్పై సుప్రీంకోర్టు మహిళా ఉద్యోగి లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. తనపై వచ్చిన లైంగిక ఆరోపణలను సీజేఐ రంజన్ గొగోయ్ కొట్టిపారేశారు. దీనిపై సీజేఐని వివరణ కోరడంతో తన సారథ్యంలో జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ సంజీవ్ ఖన్నాలతో ప్రత్యేక బెంచ్ను ఏర్పాటు చేసిన గొగోయ్ అత్యవసర విచారణను చేపట్టారు. తనపై లైంగిక ఆరోపణలు రావడంపై ఆవేదన వ్యక్తం చేశారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్. సీజేఐ కార్యాలయాన్ని అస్థిరపరిచేందుకు ఓ బలీయమైన శక్తి కుట్ర పన్నుతోందని ఆరోపించారు. పరిస్థితులు చాలా దూరం పోవడంతోనే ఈ అసాధారణ విచారణను చేపట్టాల్సి వచ్చిందని, ఈ విషయంలో బాధ్యతాయుతంగా నియంత్రణతో వ్యవహరించే అంశాన్ని మీడియా విజ్ఞతగా వదిలేస్తున్నట్లు ధర్మాసనం తన ఉత్తర్వులో పేర్కొంది. జస్టిస్ గొగోయ్ తనను లైంగికంగా వేధించారంటూ జూనియర్ కోర్టు అసిస్టెంట్గా పనిచేసిన ఓ మహిళ 22 మంది సుప్రీంకోర్టు జడ్జీలకు లేఖ రాశారు. లైంగిక వేధింపుల కారణంగా గత అక్టోబర్ నుంచి తన కుటుంబం ఇబ్బందులు పడుతుందని ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు మహిళ ఆరోపణలు నిరాధారమని సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ కొట్టిపారేశారు. ఆ మహిళకు నేర చరిత్ర ఉందని, ఆమెపై 2 ఎఫ్ఐఆర్లు ఉన్నాయన్నారు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా. నేరారోపణలు ఉన్న మహిళ సుప్రీంకోర్టులో సర్వీసులోకి ఎలా వచ్చిందని తుషార్ మెహతా ప్రశ్నించారు. సీజేఐగా నన్ను తొలగించాలనే ప్రయత్నంలో భాగంగానే ఇది జరుగుతోందని రంజన్ గొగోయ్ ఆరోపించారు. జడ్జిగా 20 ఏళ్లు నిస్వార్థంగా సేవలందించారని గుర్తు చేసుకున్న ఆయన, ఒక మాజీ జూనియర్ అసిస్టెంట్ ఇలాంటి పని చేస్తుందనుకోవడం లేదన్నారు. తన పరిధిలో పనిచేసిన ప్రతి ఉద్యోగి పట్ల చాలా నిజాయితీగా, మర్యాదపూర్వకంగా వ్యవహరించారని చెప్పారు. ఇలాంటి ఘటనలతో న్యాయ వ్యవస్థ స్వతంత్రతకు ప్రమాదం పొంచి ఉందన్నారు రంజన్ గొగోయ్. సుప్రీంకోర్టులో అత్యంత కీలకమైన కేసులను విచారించాల్సిన తరుణంలో ఇలాంటి ఆరోపణలు తెర మీదకు రావడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు.